హాయ్ అండి. ఈరోజు బీబీ జోడీ ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో నేను చూశాను. చూసిన తర్వాత నాకు అనిపించింది, ఒక్కసారి చూడలేదు, 2, 3 సార్లు చూసిన. రిపీట్ చూసిన. ఎందుకంటే ఇక్కడ మన షష్ఠి వర్మ, మానస్ ఇద్దరు ఓవర్ యాక్షన్ చూసి, ఏంటిదిరా ఇంత ఓవర్ యాక్షన్, వీళ్ళకి ఎందుకురా ఇంత బలుపు అని నాకు అనిపించింది. నిజంగా చెప్తున్నా కదా, నాకు బల్పే అనిపించింది. వీళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు. షష్ఠి వర్మ అయితే నా అంత డ్యాన్స్ మాస్టర్ ఇక ఈ దునియా మీద లేరు, నేను తోపును అన్నట్టుగా ధనరాజు మీద బిహేవ్ చేసిన విధానం చూస్తే నోరు మూసుకొని కూర్చో, నీకు చెప్పండి, నువ్వు చెప్పకుండా ఉండడం బెటరు జడ్జిమెంటు అని చెప్పేసి ఈకతో తీసేస్తుంది. అదేవిధంగా మానసు కూడా నువ్వెందుకు నీ పరువు తీసుకుంటున్నావు అని చెప్పేసి అంటున్నా. అంటే పరువు అంటే అవతలది ఇప్పుడు తప్పుగా డ్యాన్స్ చేస్తుర్రా, వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళు ఇవ్వడం తప్పేం కాదు, వాళ్ళకి అనిపించింది చెప్తున్నారు. కానీ అవతలతో బిహేవ్ చేసే విధానం చూస్తే వీళ్ళకి బల్బ్ అనపోతే ఏమంటారో మీరే చెప్పండి. అది ఓవర్ యాక్షన్ కూడా కాదు, బల్బ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అవతలని ఈక తీసేస్తారు చూడు, అలాంటప్పుడే నాకు అట్లా అనిపించి నేను ఇలా చెప్తున్నా. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఆ ప్రోమో చూడడం వాళ్ళంటే చూడండి ఈరోజు ప్రోమో. అదేవిధంగా నాకు తెలిసి అయితే బీబీ జోడీ ఈ సీజన్ హిట్ అయ్యేలాగలేదు. ఎందుకంటే ఓవర్ యాక్షన్ జోడీలలో నెంబర్ 1 జోడీ మానస్ షష్ఠి. వీళ్ళిద్దరు జోడీ బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంటారు అనిపించింది. నా అంత తోపు ఎవరు లేరని శశి వర్మ అనుకుంటుంది, నా అంత తోపు డాన్సర్ ఎవరు లేరని మానస్ అనుకుంటాడు. ఇక మళ్ళీ జడ్జెస్ కూడా సైలెంట్గానే వాళ్ళకి కప్పిచ్చేలాగానే కనబడతారు. ఏం చేసినా వాళ్ళని పొగుడుతూ కప్పిచ్చేలాగానే కనబడుతున్నారు. దాని తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం ఓవర్ చేసే జోడీ ఎవరని చూసినట్లయితే విశ్వాను నేహ, వీళ్ళ జోడీ కూడా కొంచెం ఓవర్గానే అనిపిస్తుంది. ఓవర్గా మాట్లాడబోతూ ఉంటారు వీళ్ళు కూడా అనిపించింది. నెక్స్ట్ వీళ్ళని చూస్తే అరే వీళ్ళ కోసమే షో చూడాలరా అనిపించే జోడీలలో మన అమర్దీప్ను నైనిక. వీళ్ళిద్దరూ, అమర్దీప్ అయితే జడ్జెసే కానీ, అక్కడ ఉన్నటువంటి యాంకర్ ప్రదీపే కానీ, అక్కడ ఉన్నటువంటి జోడీసే కానీ అమర్దీప్ మీద ఏ కుళ్ళు జోక్ వేసినా కూడా తీసుకుంటాడు. వీళ్ళ మీద రూడ్గా వాళ్ళు మార్కులు తక్కువ ఇచ్చారు. ఈ వారం యాక్చువల్గా చెప్పాలంటే అమర్దీప్ జోడీ ఈ వారం హైలైట్ అవ్వలేదు, మంచి డ్యాన్స్ చేయలేదు. వాళ్ళు ఇచ్చిన మార్కులను కూడా సైలెంట్గా తీసుకున్నారు, ఆర్గ్యూ చేయలేదు. ఇప్పుడు అవతలడికి మనం చేసిన తప్పులను చెప్పే రైట్స్ ఉంటాయి. చెప్పినప్పుడు ఓ అవునా అని చెప్పేసి సరేలేండి ఇంకోసారి సరిదిద్దుకుంటా అనుకోవాలి. లేకపోతే ఇలా అన్నారు. కానీ నువ్వు నోరు మూసుకొని కూర్చో, నువ్వు నీ పరువు తీసుకోకు, ఇలా మాట్లాడే అగ్రెసివ్ గుణం అయితే అమర్దీప్ దగ్గర లేదు. నైనిక కూడా అలా మాట్లాడదు. వాళ్ళ జోడి కోసమే నేను ఈ షో చూస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మణికంఠను మన ప్రియాంక కూడా చాలా బాగా చేస్తున్నారు డ్యాన్స్. వాళ్ళు కూడా మంచి ఆర్గ్యూ చేస్తున్నారు, మంచిగా ఉన్నారు అనిపించింది. వీళ్ళ జోడీలలో ఇక శనివారం ఒకరు ఆదివారం ఒకరు తప్ప మిగతా అన్ని జోడీలని తుపాసు జోడీలు, ఓవర్ యాక్షన్ చేయడం తప్ప ఏం లేదు. ధనరాజు అన్న దాంట్లో తప్పేం లేదు. ఆయనకి ఏమనిపించిందో జడ్జిమెంట్ ఎలా చెప్పాలనుకున్నాడో ఎలా చూసిండో దాన్ని ఇవ్వాలనుకుంటే ధనరాజుని ఈకతో తీసేస్తున్నారు. అంత లాస్ట్ వీక్లో కూడా అట్లనే మాట్లాడి, ఈ వీక్ అట్లనే మాట్లాడారు. అసలు ఏందో తెలియట్లేదు, టార్గెట్ చేసినట్టు చేస్తున్నారు. మా టీం వాళ్ళు ఇలాంటి మరి డ్యాన్స్ మాస్టర్లు అనుకున్నప్పుడు డ్యాన్స్ మాస్టర్లను తీసుకొచ్చి నాన్ డ్యాన్సర్లతో పెట్టి డ్యాన్స్ చేయించడం ఏందో నాకు అర్థం కాలేదు. కప్పియాలనుకుంటే ఇచ్చేస్తుంటే బాగుండా నాకు అనిపించింది. ఇక్కడ బయాసుడు కూడా జరుగుతుంది అనిపించింది. మీరు ఏ జోడికి సపోర్ట్ చేస్తున్నారు? మానసు ఓవర్ చేసిండా లేదని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.